నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. మనం ఇప్పటి వరకు వేళ్ళ గురించి, వేళ్ళలో ఉండేటువంటి ఆకారము, వంగేటి స్వభావం ఇవన్నీ తెలుసుకున్నాము గోల్డ్ వరకు. వేళ్ళల్లో ప్రధానమైనటువంటిది బొటనవేలు. మనం ఏదైనా చెప్పినప్పుడు ఇలాగంటాం, ఈ బొటనవేలు మిగిలినటువంటి హస్త సాముద్రిక శాస్త్రంలో అన్ని విభాగాల్లో అన్నిటికంటే ప్రధానమైనటువంటిది బొటనవేలు. ఈ బొటనవేలు ఎందుకు అంత ప్రధానమైనటువంటిది అంటే, పరిణామక్రమాన్ని మనం గమనించినప్పుడు మానవ పరిణామక్రమంలో జంతు స్థాయి నుండి మానవుడిగా అభివృద్ధి చెందినటువంటి మధ్య జీవిని మనం గమనించినప్పుడు, గతంలో నేను చెప్పాను, గొరిల్లా, ఒరాంగుటాంగ్, చింపాంజీ, గిబ్బన్, ఏప్స్, మంకీస్, కోతి, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. వాటి తరువాత పరిణామంలో మానవుడు. అవి మనకు దగ్గర పోలికలున్నా వాటికి బుద్ధి వికాసము పూర్తిగా ఉండదు. దానికి అనుగుణంగానే మన అరచేతిలో లక్షణాలు చెప్పాము. రేఖలు కానీ ఈ ముద్రలు కానీ అంత స్పష్టత ఉండదు వాటికి. అలాగే వాటికి బొటనవేలు కూడా పటుత్వం కలిగినటువంటి బొటనవేలు ఉండదు. బుద్ధికి చిహ్నం ఈ బొటనవేలు. పరిణామక్రమంలో మానవుని యొక్క మేధస్సు పెరిగినట్లే అరచేయి పరిణామక్రమంలో క్రమంగా ఈ వేళ్ళు విస్తరిస్తూ ఈ బొటనవేలు ప్రస్ఫుటమైనటువంటి స్థానాన్ని పొందింది. ఈ బొటనవేలు యొక్క నిర్మాణాన్ని బట్టే మన యొక్క మానసిక స్థితిని అంచనా వేయచ్చు. అయితే బొటనవేలుని మనం ఎలాగ పరిశీలించాలి? ఈ బొటనవేలు ఆకారం ఎలా ఉంటుంది? ఈ మనం ఇలా చూసినప్పుడు మన అందరి వేళ్ళు ఒకలాగే ఉంటాయనుకుంటాము, కానీ ఆ బొటనవేలులో ఆకారాలు, వివిధ ఆకారాలు మనకు కనిపిస్తాయి. పరిమాణం కూడా, దాని సైజు కూడా. బొటనవేలుకి ఈ అరచేతికి మధ్యలో ఉండేటువంటి కోణము, ఖాళీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా పోతే బొటనవేలులో పర్వాలు, అన్ని వేళ్ళలో పర్వాలు ఉన్నట్లే బొటనవేలుకు కూడా ఈ మొదటి పర్వము, రెండో పర్వము, ఈ మూడో పర్వాన్ని మనం శుక్రస్థానంగా గమనిస్తాము. ఇది బొటనవేలు వంగేటి స్వభావము, వేళ్ళు యొక్క వంగేటువంటి స్వభావంలాగే ఈ బొటనవేలు కూడా వంగేటువంటి స్వభావాన్ని బట్టి మనం ఈ లక్షణాలని, ఆ తదుపరి బొటనవేలు మీద ఉండే గుర్తులు, అవి మళ్ళీ మనం బీజాల్లో చెప్పుకుంటాము. ఇప్పుడు బొటనవేలు గురించి మనం చూస్తే ఈ ఆకారం ఎలా ఉంటుంది? ఆకారము చక్కగా మనం ఈ బొటనవేలు ఎలా ఉండి ఇలా ఆజోగ్గా ఉంటే, కొంతమందికి ఈ బొటనవేలు ఈ పైన వెడల్పుగా, మనం మిగతా వేలు చెప్పుకున్నట్లే ఈ పర్వం బాగా వెడల్పుగా పెరిగి దీర్ఘచతురస్రాకారంలోను, చతురస్రాకారంలోను, లేకపోతే కొనదేలి ఉండటం, లేదా ఇలా కుచించుకుపోయి దగ్గరగా గదాకారంలో ఉండటం, గదలాగా. ఇవేం చెప్తున్నాయి మనం గమనిస్తే? అయితే దాని పరిమాణం కూడా, ఈ బొటనవేలు మనం ఇలా పెట్టినప్పుడు, అరచేతిని దగ్గరగా పెట్టినప్పుడు, సమానంగా పెట్టినప్పుడు, ఈ గురువేలికి ఈ మూడో పర్వానికి మధ్య వరకు ఈ బొటనవేలు చేరాలి. అది సహజమైనటువంటి పరిమాణం. కొంతమందిలో ఇంకా పెరిగి ఉండొచ్చు, ఇక్కడికి కొంతమందిలో తగ్గిపోయి కిందకు ఉండొచ్చు. దాన్ని బట్టి మనం లక్షణాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బొటనవేలుకి అరచేయికి మధ్యలో ఉండే ఖాళీ కోణం అంటాము దాన్ని. కొంతమందిలో కోణం ఇలా ఉండొచ్చు, కొంతమంది ఇంకా ఇలా పెరగచ్చు. ఇలాగ మొత్తం 40 డిగ్రీలు, 45, 50, 60, 70, 80, 90, ఇంకా పెరిగి 100, 110, 120 వరకు కూడా ఉండొచ్చు. వంగేటువంటి స్వభావం, కొంతమంది వేళ్ళు ఇలా వంగదు, ముందుకు వంగుతుంటాయి. కొంతమంది సమానంగా ఉంటాయి, కొంతమందికి వచ్చేసరికి ఇలా సహజంగా వెనక్కి పోతే, కొంతమందికి ఇలాగ వంగిపోయి ఇక్కడికి రిస్ట్ వరకు వచ్చేస్తాయి. ఇప్పుడు తెలుసుకుందాం దాని గురించి. బొటనవేలు ఆకారము సహజంగా ఉంటే
అది మృదు స్వభావం కలిగి ఉండి జ్ఞానాన్ని కలిగి చక్కగా ఏ పనినైనా సరే సమర్థవంతంగా నిర్వహించేటువంటి లక్షణం కలిగి ఉద్రేక స్వభావం లేకుండా సమతూకంలో ఉంటుంది. అలా కాకుండా ఇది ఇలాగా పెరిగిపోయి విపరీతంగా వెడల్పు పెరిగిపోయింది అనుకోండి, ఆలోచనలు వేరే ఆలోచనలు విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు వాళ్ళు. అలా కాకుండా ఇది కోణం దగ్గరగా ఉండిపోయి సన్నగా ఉందనుకోండి, ఆలోచనలు నేరుగా, ఆలోచన విధానము కుచించుకుపోయినట్లు ఉంటుంది ఆ వ్యక్తి యొక్క. అయితే పరిమాణం గురించి మనం చెప్పుకున్నాము. ఇక్కడ వరకు ఉంటే ఇది సహజం. ఆ వ్యక్తి అన్ని విషయాల్లోనూ సమతూకంలో ఉంటారు. ఇక్కడికి పెరిగిపోయింది అనుకోండి, విపరీత పోకడలకి పోతూ ఉంటారు వాళ్ళు. అంటే తనకే అన్నీ తెలుసును, అన్నిటా నేనే ముందుంటాను అనేటువంటి విపరీత ధోరణికి వెళ్తూ ఉంటారు. అదే పరిమాణము దిగిపోయి కిందకు వచ్చేసింది అనుకోండి, వాళ్ళ యొక్క మానసిక వికాసం తక్కువగా ఉంటుంది. సేవకులుగా ఏదో ఒక క్లాస్ 4 వృత్తుల్ని చేసుకుంటూ వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. పోతే ఇక ఈ బొటనవేలికి అరచేతికి మధ్యలో ఖాళీ. ఈ ఖాళీని మనం పరిశీలించినప్పుడు సహజంగా ఇది విస్తరిస్తూ ఉంటే ఇక్కడ వరకు కొంతమందిని సహజంగా ఇలా చూపెట్టమన్నప్పుడు ఇంతవరకే ఉంటుంది. వాళ్ళు ఎంత తీసినా ఇలా రాదు. అక్కడ వరకు ఉంటే వాళ్ళకి స్వతంత్ర భావాలు తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు ఇతరులకు సేవ చేస్తూ, ఇతరులు చెప్పినటువంటి వాటిని అనుసరిస్తూ, కొన్ని పనులకే పరిమితం అవుతూ పని చేసుకుంటూ ఉంటారు. కొంతవరకు వచ్చినప్పుడు 60 డిగ్రీల వరకు వచ్చినప్పుడు వాళ్ళు కొంతవరకు కూడా తమ యొక్క ఆలోచనల్ని వ్యక్తం చేస్తూ, కొన్ని సందర్భాల్లో వాటిని సాధించడానికి అవకాశం లేకపోతే సంతృప్తి పడుతూ తమంతట తాము వాటి నుంచి వెనక్కి మళ్ళుతూ ఉంటారు. 90 డిగ్రీల కోణము సరైనటువంటి కోణము. ఈ 90 డిగ్రీలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భావాలు వ్యక్తం చేసి వాటిని సాధించడానికి ఆర్గ్యుమెంట్ చేసిన సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితోటి వాటిని సమర్థించుకుని ఒప్పింపచేసి తన నిర్ణయాలని ఖచ్చితంగా అమలు చేసేటువంటి స్వభావం ఉంటుంది. ఈ కోణము పెరిగి 100, 120 వరకు వెళితే విపరీత ధోరణులకు వెళ్తూ ఉంటారు. ఎక్స్ట్రీమిస్టులు, వితండవాదులు. ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే తమ భావాలని ఎలాగైనా సరే ఇతరుల మీద రుద్దాలని విపరీతమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలని కోరుకుంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎక్స్ట్రీమిస్ట్ అంటాం ఈ బాగా కోణం పెరిగిపోతే. ఇకపోతే పర్వాలు, బొటనవేలు పర్వాలు. బొటనవేలు పర్వాలు ఈ మొదటి పర్వాన్ని ఇది విల్ పవర్ అంటాము, ఇది లాజిక్. మనము బేసల్ ముందు చెప్పుకున్నాము. అరచేయి భావాలు చెప్పినప్పుడు మానసిక భావము, వ్యాపార భావము, ప్రాపంచిక భావము, దీనికి కూడా అలాగే వర్తిస్తుంది. ఇది మానసిక భావము, విల్ పవర్. ఈ పర్వము బలంగా ఉండేటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి ఆలోచనా శక్తి, ధారణాశక్తి, దేన్నైనా సరే చక్కగా వాక్పటిమతోటి దాన్ని అందరికీ అర్థమయ్యేటట్లు చేసేటువంటి శక్తి ఉంటుంది, విల్ పవర్. ఇది లాజిక్. ఈ పర్వం ఎక్కువగా ఉందనుకోండి, సమతూకంలో ఉంటే వాళ్ళు తార్కిక భావన కలిగి లాజిక్, ప్రతిదానికి కూడా తర్కించి దాని నిజానిజాలు తెలుసుకుని అమలు చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇది మూడవది. ఇది బేసల్ అంటాం కదా, మనం అరచేయి భావాలు చెప్పినప్పుడు చెప్పాను. ఇది శుక్రస్థానం. ఇది పెరిగిపోయి ఉండి ఇది వృద్ధి పొందిపోయి ఉంటే వాళ్ళు శారీరక సుఖాలకి, అలంకరణలకి, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ 2 పర్వాలని మనం తీసుకుంటాం, విల్ పవర్ అండ్ లాజిక్. లాజికల్ థింకింగ్ ఉండాలి ప్రతి వ్యక్తికి. అట్ ద సేమ్ టైం విల్ పవర్ కూడా ఉండాలి.
ఆ విల్ పవర్ని ఎలా ఉపయోగిస్తుంది అంటే వంగేటి స్వభావం తెలియజేస్తుంది. అది రిజిడ్గా ఉంటే తన భావాలను ఎట్టి పరిస్థితులను మార్చుకోవడానికి ఇష్టపడరు. ముందుకు వంగేటువంటి స్వభావం ఉంటే తొందరపాటు స్వభావాన్ని కలిగి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు వెంటనే అమలు చేసేటువంటి స్వభావం ఉంటుంది. అది కూడా వ్యతిరేక భావమే. కొంచెం సహజంగా వంగేటువంటి స్వభావం ఉంటే పరిస్థితులకు అనుగుణంగా సమయానుకూలంగా తన యొక్క జ్ఞానాన్ని సంపదను వినియోగిస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారు. విపరీతమైనటువంటి వంగిపోయి వెనక్కి ఈ కొంతమంది సహజ ఇలా వంచితే ఇక్కడికి వచ్చి తగిలేటువంటి లక్షణం కలిగి ఉంటే వాళ్ళు ఇతరుల యొక్క భావాలకి ఇతరుల యొక్క ప్రలోభాలకి లోనైపోయి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఇది బొటనవేలు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము. బొటనవేలు గురించి మనం ఇది బొటనవేలు సహజంగా ఉండేటువంటిది. బొటనవేలు పొడవు ఈ మొదటి పర్వం మూడో పర్వం మధ్యలోకి దీని యొక్క మొదటి పర్వం మధ్యలోకి రావటం, ఇది కొంచెం విపరీతంగా పెరిగి ఉండటం, ఇది బొటనవేలు ఈ పర్వం పెరిగిపోయి మధ్య పర్వం రెండో పర్వం పెరిగిపోయి పై పర్వం దిగి ఇది గదాకారంలో ఉంటుంది. ఇది తాత్కాలికమైనటువంటి ఆవేశానికి లోనవుతుంటారు వీళ్ళు. ఇది స్వతంత్ర భావాలు ఎక్కువ స్ట్రైట్గా ఉంది. ఇది కొంచెం ఆజోగ్గా ఉంది. ఈ స్ట్రైట్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క భావాల్ని ఎక్కువగా ఈ కొంతమంది ఇది ఈ వైపు వంగుతుంది. ఈ వైపు వంగినటువంటి వాళ్ళు ఈ కోణం పెరిగి ఉంటే కళల యందు తమ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇలాగ వెనక్కి ఉండినటువంటి వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా నమ్మదగిన మనస్తత్వం అయి ఉంటుంది. ఇలాగా మధ్యలో బెండ్ వచ్చి అంటే ఇది లాజికల్ సన్నగా ఉండి అంటే ఆలోచన శక్తి కలిగి ఉంటారు. విపరీతమైన ఆలోచన శక్తి, లాజికల్ థింకింగ్ ఉంటుంది. ఇది మధ్యలో. అలాగే బొటనవేలుకి అరచేతికి మధ్య ఖాళీలు 90 డిగ్రీలు. ఇది కొంత కోణం తగ్గింది, ఇది ఇంకా తగ్గి ఉంది, ఇది ఇంకా తగ్గి ఉంది. నేను ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. అలాగే పర్వాలని మనం చూస్తే కొంతమందికి ఈ పర్వం బాగా పెరిగి ఉంటుంది. ఈ సైజులో ఈ పర్వాల్లో తేడాలు, ఈ పర్వం రౌండ్గా ఉండి కొనలో విస్తరించినట్టుండి ఇక్కడ వచ్చేసరికి వెడల్పుగా ఉండి ఇది సన్నగా పొడవుగా లాజిక్ పెరిగిపోయింది, ఇక్కడికి వచ్చేసరికి విల్ పవర్ తగ్గింది. ఇలాగ మనం బొటనవేలు గురించి ప్రధానంగా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఈ బొటనవేలు మీద ఉండేటువంటి గుర్తుల గురించి మనం బీజాల గురించి చెప్పినప్పుడు, రేఖల గురించి చెప్పినప్పుడు చెప్పుకుంటాం. ఇప్పుడు వరకు ఈ పర్వాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ అరచేయి పరిశీలనలో బొటనవేలుని పరిశీలించడం చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశాన్ని గురించి కూడా మీరు వీక్షకులు తెలుసుకుని దీన్ని అవగాహన చేసుకుని దీన్ని అన్వయం చేసుకుంటారని ఆశిస్తూ మనం ఈ క్షేత్రం విభాగాల్లో మరొక ఎపిసోడ్లో గ్రహస్థానాలు వాటి గురించి తదుపరి నెమ్మదిగా తెలుసుకుంటాం. అంతవరకు మీరు దీన్ని అధ్యయనం చేయండి, తెలుసుకోండి, సాముద్రిక శాస్త్రాన్ని అందరికీ తెలియపరచండి. నమస్కారం.